అవి పాలు కాదు పినాయిల్, అది ఆయిల్ కాదు ఆముదం, కారంలో చింతపిక్కల పొడి, టీ పొడిలో కరచెక్కల పొడి. లేబుల్ ఒక్కటే ఒరిజినల్, లోపలంతా కల్తీ మాల్. అల్లం నుంచి బెల్లం వరకు, నూనె నుంచి తేనె వరకు, పప్పుల నుంచి పూరీ పిండి దాకా, పండ్ల నుంచి మాంసం వరకు, తినేవి తాగేవి సర్వం కల్తీమయమే. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? పెనాల్టీలతోనే సరిపెడుతున్నారా? ఇక ఆ పాలు వాడితే ఆసుపత్రి పాలే, ఆ ఫుడ్స్ తింటే పరలోకానికి పోవాల్సిందే. ఆ ఐస్ క్రీంలు, చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ తింటే ఇక అంతే సంగతి. నిత్యావసరాల్లో డిమాండ్ ఉన్న ఏ వస్తువు చూసినా ఇంతే. నకిలీలు, కల్తీ వస్తువులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. టన్నుల కొద్దీ డంప్ చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. పాల నుంచి వంట నూనెల దాకా, ఇడ్లీ నుంచి పూరీ పిండి దాకా, అల్లం పేస్ట్ నుంచి టూత్ పేస్ట్ వరకు, కూరగాయల నుంచి మాంసం వరకు, తినేవి తాగేవి సర్వం కల్తీమయం. ఏది అసలో ఏది నకిలీదో తెలియదు. అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారా? పెనాల్టీతోనే సరిపెడుతున్నారా? జైలు శిక్షల దాకా వెళ్లడం లేదా? ఇలాగైతే కల్తీ రాయుళ్లకు చెక్ పడేదెప్పుడు? చూడగానే నిగనిగలాడుతున్నట్లు ఉంటుంది. ఎంతో తాజాగా ఉన్నట్లే అనిపిస్తుంది. పైకి బ్రాండెడ్ కవరే, కానీ లోపలంతా విషమే. అది తింటే ఇక అంతే. ఇది అమ్మేవాడికి తెలీదు, కొనేవాడికి అసలే తెలీదు. ఎందుకంటే ఏది అసలో ఏది నకిలీయో గుర్తించలేని పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకునే కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మార్కెట్లోకి టన్నుల కొద్దీ కల్తీ సరుకును దించేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా అంతంత మాత్రమే ఉండడంతో మరింత చెలరేగుతున్నారు. కల్తీకి కాదేది అనర్హమన్నట్లు అడ్డాలు మార్చి మార్చి గలీజ్ దందాలు చేస్తున్నారు. బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు అన్నది సామెత. బలుసాకు కూడా కల్తీగా మారితే బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోయినట్లే. ఎదుటివాడి బలహీనతలపై ఆడుకోవడం ఒకెత్తైతే, ప్రాణాలతో ఆటలాడుకోవడం కల్తీ మాఫియాకు అలవాటైపోయింది. ఉప్పు, పప్పు, అల్లం, బెల్లం, పాలు, నెయ్యి, ఇలా తినేది తాగేది సర్వం కల్తీమయమే. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కాసులకు కక్కుర్తిపడి దర్జాగా నిత్యావసరాలను కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కలికాలం కాదు, కల్తీకాలం. పప్పులే కాదు, నూనెలు, మసాలాలు అన్నీ కల్తీమయం. చివరకు దోమల నివారణ కోసం ఇంట్లో వాడే మస్కిటో కాయిల్, లిక్విడ్ కూడా కల్తీ చేస్తున్నారు నకిలీగాళ్లు. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం, దీనికి తోడు కుళ్ళిపోయిన సరుకులు, అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్. ఇవి చాలదన్నట్లు అదనంగా హానికర కెమికల్స్, రంగులు. ఏం తినాలన్నా ఏం తాగాలన్నా దడపుట్టే పరిస్థితే. అవుట్ సైడ్ ఫుడ్ తిన్నారంటే అవుట్ అవ్వాల్సిందే అన్నట్లుంది. రంగురంగులతో, స్పైసీ మసాలాలతో లొట్టలేసుకుంటూ లాగించేలా ఉంటున్నాయి. రుచుల మాయలో పడి తెలియకుండానే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు వినియోగదారులు. పోలీసులు దాడులు చేస్తే కానీ అసలు విషయం బయటపడటం లేదు. ఎస్ఓటీ పోలీసులు ఈ మధ్య జరిపిన దాడుల్లో ఎన్నో రకాల కల్తీ ప్రోడక్ట్స్ వెలుగులోకొచ్చాయి. బేగంపేటలోని ఓ గోదాంలో కల్తీ టీ పొడి, నకిలీ సర్ఫ్ పౌడర్, నకిలీ మస్కిటో లిక్విడ్స్ పట్టుబడ్డాయి. రాజేంద్ర నగర్లో జరిపిన సోదాల్లో 100 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో జరిపిన దాడుల్లో ఏకంగా 5,000 లీటర్ల వంట నూనెలు, 5,000 కిలోల కల్తీ గోధుమ పిండి పట్టుకున్నారు పోలీసులు. మంగళహాట్లో సోదాలు నిర్వహించగా 100 కిలోల కుళ్ళిపోయిన మాంసం నిల్వలు బయటపడ్డాయి. కాలం చెల్లిన నూనెల్లో సోయాబీన్ ఆయిల్ కలిపి వాటికి బ్రాండెడ్ పేర్లు తగిలించి మార్కెట్లోకి వదులుతున్నారు కంత్రిగాళ్లు. గోధుమ పిండిని కూడా కల్తీ చేస్తూ నకిలీ బ్రాండింగ్తో స్టిక్కర్లు వేస్తున్నారు. గచ్చిబౌలి పరిధిలోని వట్టినాగులపల్లిని అడ్డాగా చేసుకుని కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. గోదాంలో నకిలీ, కల్తీ ఉత్పత్తులు తయారు చేస్తుండగానే మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాథ్ ట్రేడర్స్ పై దాడి చేసి పెద్ద ఎత్తున కల్తీ ప్రోడక్ట్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజస్థాన్కు చెందిన భన్వర్ రామ్జా ఈ నకిలీ వస్తువుల్ని తయారు చేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన కాలం చెల్లిన వంట నూనెలను సేకరించి వాటిలో సోయాబీన్ ఆయిల్ కలుపుతున్నాడు. ఆ కల్తీ ఆయిల్ను ప్యాకింగ్ చేసి వాటికి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా ఆయిల్ వంటి పేర్లను తగిలిస్తున్నారు. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లెవెల్లో కలరింగ్ ఇస్తూ మార్కెట్లో కుదురుతున్నారు. పలు కంపెనీలకు చెందిన గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాథ్ గోల్డ్ చక్కీ ఆటా పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నాడు భన్వర్ రామ్జా. జస్నాథ్ ట్రేడర్స్కి చెందిన గోదాంలో సుమారు 11 లక్షలు విలువ చేసే 5,000 లీటర్ల కల్తీ వంట నూనె, 3.5 లక్షలు విలువ చేసే 5,000 కిలోల గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.
టీ పౌడర్లో చెక్కపొట్టు, కొన్ని రసాయనాలను కలిపి కల్తీ చేస్తున్నారు. ఇదే తరహాలో ఎక్కువ నురుగ వచ్చేలా కెమికల్స్ కలిపి నకిలీ సర్ఫ్ పౌడర్ను తయారు చేస్తున్నారు. వీటిని బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ప్యాకింగ్ చేస్తున్నారు కల్తీ రాయుళ్లు. కిలో, 2 కిలోలు, 5 కిలోల ప్యాకెట్ల రూపంలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒరిజినల్ ప్రొడక్ట్స్తో సరిచూస్తే ఏది నకిలీదో ఏది ఒరిజినలో తేల్చుకోవడం కూడా కష్టం. ఏమాత్రం అనుమానం రాకుండా కల్తీ చేసేస్తున్నారు. ఇలా తయారు చేస్తున్న ఓ ముఠా బేగం బజార్లో పోలీసులకు చిక్కింది. నకిలీ ప్రోడక్ట్స్ ఇక్కడే తయారు చేస్తున్నా వాటిని ప్యాకింగ్ చేసే బ్రాండెడ్ లేబుల్స్ గుజరాత్ నుంచి తెప్పించుకుంటున్నారు. ఈ ముఠాపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముఠాలోని 2 వ్యక్తులను అరెస్ట్ చేసి నకిలీ ప్రోడక్ట్స్ను సీజ్ చేశారు పోలీసులు. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంలు, లాలీపాప్లు కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. పసిపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారంటే ఎంతటి దుర్మార్గానికి తెగిస్తున్నారో అర్థమవుతుంది. కల్తీ అంటే నీళ్లు ఎక్కువగా కలపడం కాదు, రసాయనాలతో పాలు తయారు చేస్తున్నారు. బర్రెపాలో ఆవు పాలో కాదు, పూర్తిగా కెమికల్స్తో తయారవుతున్న పాలు. ఏమాత్రం అనుమానం రాకుండా ఇంట్లోనే తయారు చేసి నీట్గా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఇంట్లోనే చిన్న తరహా కుటీర పరిశ్రమ రేంజ్లో నకిలీ పాల తయారీ కేంద్రం పెట్టుకునే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. పాలలో కాస్టిక్ సోడా కలుపుతూ కల్తీ పెరుగు తయారు చేస్తున్నాడు మరో కేటుగాడు. అంబర్పేట్ పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి చేసిన దాడుల్లో కల్తీ పెరుగుదందా వెలుగులోకి వచ్చింది. వేడి పాలలో కాస్టిక్ సోడా వేయగానే పెరుగులా మారుతోంది. చూడటానికి అచ్చం తోడుపెట్టి తయారు చేసిన పెరుగులానే ఉంటోంది. కానీ కాస్టిక్ సోడాతో తయారు చేసిన పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు వైద్యులు. గోదాంలో ఏకంగా 2,500 కిలోల కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు. నిత్యావసరాలలో డిమాండ్ ఉన్నవన్నీ కల్తీయే. వంటలు, చిట్కా వైద్యం కోసం ఉపయోగించే మిరియాల గింజలలో బొప్పాయి గింజల కల్తీ, బలవర్ధక ఆహారంగా భావించే తేనెలో చక్కెర పాకం కల్తీ. అన్నింటా కల్తీయే. కొందరు అక్రమార్కులు, వ్యాపారులు కల్తీ వ్యాపారంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. వంటల్లో తప్పనిసరిగా వాడే కారాన్ని లాభాల కోసం ఈజీగా కల్తీ చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎండుమిర్చి నుంచి నూనె తీసే పరిశ్రమలు ఉన్నాయి. కొందరు వ్యాపారులు నూనె తీసిన తర్వాత వచ్చే మిర్చి పిప్పిని కొనుగోలు చేసి ఎండబెట్టి దానికి సూడాన్ రంగు కలిపి దంచి కారంగా విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. కారంలో వాడిన సూడాన్ రంగు క్యాన్సర్ కారకం. ఫుడ్ సేఫ్టీ అధికారులు కారం ప్యాకెట్లను పరీక్షలకు పంపిన సందర్భాలలో దీన్ని గుర్తించి ఆ కలర్ను బ్యాన్ చేశారు. కొబ్బరి పీచు పొడిలో రంగులు కలిపి టీ పొడిని తయారు చేస్తున్నారు మరికొందరు. ఒరిజినల్ టీ పొడిలో 30% కొబ్బరి పీచుతో తయారు చేసిన పొడిని కలిపి మార్కెట్లోకి తెస్తున్నారు. వాడిపోయిన టీ ఆకుల్ని మళ్లీ ఎండబెట్టి టీ పొడిలా చేసి మళ్లీ హోటళ్లకు అమ్ముతున్నారు. టీ త్వరగా గాఢంగా కనిపించేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. టీ పొడి తూకం పెంచేందుకు ఇనుప పొడిని కలుపుతున్నారు. చౌకగా లభించే ఆకులతోనూ కల్తీ చేస్తున్నారు. పసుపులో బొప్పాయి పిండిని కలుపుతున్నారన్న విషయాన్ని ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బియ్యపు పిండి, చాక్ పౌడర్, మైదా, లీడ్ క్రోమెట్, మెటాలిన్ ఎల్లో వంటివి కలిపి కల్తీ చేస్తున్నారు. ఒరిజినల్ పసుపులో వివిధ రకాల వస్తువులు బరువు, రంగు కోసం కలిపి దాన్ని ఒరిజినల్ పసుపులా అమ్మేస్తున్నారు. ఎంతో హానికరమైన రంగులు కలిపిన పసుపును దీర్ఘకాలం వాడితే కాలేయం, కిడ్నీలకు హాని కలుగుతుందంటున్నారు వైద్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యావసర వస్తువుల్లో డిమాండ్ ఉన్న అన్నీ కల్తీయే. నాన్ వెజ్ ప్రియులారా తస్మాత్ జాగ్రత్త. పాయ, తలకాయ, బోటి, బేజా, కార్జం, జాబాన్ ఇలా ఏది పడితే అది లొట్టలేసుకుంటూ లాగిస్తున్నారా? ముఖ్యంగా హలీం సీజన్ వచ్చేసింది కదా అని డబ్బాలు తినేస్తున్నారా? రుచొక్కటి బాగుంటే చాలా, మాంసం ఫ్రెష్గా లేకపోతే ఏకంగా కుళ్ళిపోయింది ఉంటే ఏంటి? సీజన్కు తగ్గట్లుగా కల్తీ ప్రోడక్ట్స్ను మార్కెట్లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. హలీం సీజన్ కావడంతో మాంసాన్ని కల్తీ చేస్తున్నారు. ఏకంగా కుళ్ళిపోయిన మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. రుచి బాగుంది కదా అని లొట్టలేసుకుని ఆరగించామా అంతే సంగతులు. రోగాలు కొని తెచ్చుకుని ఆసుపత్రిలో చేరాల్సిందే. మంగళహాట్లోని చిష్టీ చమాన్ దగ్గర ఉన్న ఓ గోదాంపై గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు చేశారు. A to Z మటన్ షాప్ పేరుతో ఉన్న గోదాంలో సోదాలు జరపగా 100 కిలోల కుళ్ళిపోయిన మాంసం నిల్వలు గుర్తించారు. మహమ్మద్ అఫ్రూస్ అనే మటన్ షాప్ వ్యాపారి చనిపోయిన మేకలు, గొర్రెల నుంచి మాంసాన్ని తీసి రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నాడు. కుళ్ళిన మాంసాన్ని హలీం షాపులకు, బిర్యానీ హోటళ్లకు సప్లై చేస్తున్నాడు. అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన 300 కిలోల మేక లివర్, బోటి, కాళ్లు, తలకాయ, బేజా, జబాన్ భాగాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కంపు కొట్టే పరిసరాల మధ్య నిల్వ ఉంచిన ఈ మాంసాన్ని పలు షాపులకు సరఫరా చేస్తున్నాడు మహమ్మద్ అఫ్రూస్. మహమ్మద్ అఫ్రూస్ అనే వ్యక్తి A to Z షీప్ అండ్ గోట్ అఫల్స్ అని ఒక షాప్ నడుపుతున్నాడు. 300 kgs సంబంధించిన స్టోరేజ్డ్
ఆల్రెడీ అంత డికంపోజ్ ఉన్న స్టేజ్లో ఉన్న మటన్ అఫాల్స్ అంటే ఈ లివర్ పీసెస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ గోట్ అండ్ షీప్లో ఇన్నర్ ఉన్న పార్ట్స్ అన్నీ కూడా అక్కడ చాలా అన్హైజీనిక్గా ఎండేంజర్ టు హ్యూమన్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఉన్న విధంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా అక్కడ స్వాధీనపరచుకోవడం జరిగింది. మహమ్మద్ అఫ్రూస్ గతంలో కూడా కల్తీ మాంసం విక్రయాలు జరపగా అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. షాప్ కూడా సీజ్ చేశారు. అయినా తీరు మార్చుకోలేదు. అడ్డా మార్చి మళ్లీ అదే గలీజ్ దందా మొదలుపెట్టాడు. కర్ణాటక, జమ్మూ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్కు తక్కువ ధరకే మాంసం తీసుకొచ్చి వాటిని రోజుల తరబడి నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫంక్షన్లు చేసేవారికి, చోటామోటా బిర్యానీ సెంటర్లు నడిపేవాళ్లకు, తాజాగా హలీం సెంటర్లకు తక్కువ ధరకే హోల్సేల్ పేరుతో కుళ్ళిన మాంసం సరఫరా చేస్తున్నాడు. తక్కువ రేటుకి కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఇలాంటి స్పెషల్ పార్ట్స్ అన్ని కూడా అక్కడ తక్కువ రేటుకు డజన్కు ఒక 300-400 తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 800-900 అట్లా రేటుకు అమ్ముతున్నానని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చాలా అనైజీనిక్ ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా పబ్లిక్ హెల్త్కు చాలా డేంజర్గా ఉన్నాయి. అందుకే కమైండ్గా మొత్తం రైడ్ చేసి దాడి చేయడం జరిగింది. డీప్ ఫ్రీజర్లో పెట్టి స్టాగ్నెంట్ వాటర్లో పెట్టి స్మెల్ రాకుండా ఉండడానికి స్మెల్ రాని విధంగా తయారు చేసి అవన్నీ ఫ్రెష్గా అన్నట్టుగా కస్టమర్స్కి అందరికీ అమ్ముతున్నట్టు తెలుసుకోవడం జరిగింది. మరోవైపు మార్కెట్లో ప్రస్తుతం నెయ్యికి డిమాండ్ ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కల్తీ వ్యాపారానికి తెరతీస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు, పామ్ ఆయిల్, వనస్పతి నూనెలతో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని చాలా చోట్ల నాసిరకం, కల్తీ నెయ్యి పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నోరూరించే బిర్యానీ, హలీం, ఇతర వంటకాల్లోనూ హోటళ్ల యజమానులు కల్తీ నెయ్యిని ఉపయోగిస్తున్నారని గుర్తించారు. ఈ కల్తీ నెయ్యిలో పామాయిల్, వనస్పతి నూనెలే కాకుండా ఇతర కొవ్వులు కలిసి ఉండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కల్తీ నెయ్యి తీసుకోవడం వల్ల ప్రజలు దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలు, కడుపు మంట, పేగు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక అల్లం పేస్ట్ నుంచి టూత్ పేస్ట్ వరకు ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఫ్రూట్స్ సర్వం కల్తీమయం. సీజన్ వస్తే మామిడికాయలు, సీతాఫలాలు, పుచ్చకాయలు కూడా కల్తీ చేస్తున్న కేటుగాళ్లున్నారు. ఇది చాలదన్నట్లు రెస్టారెంటు, హోటళ్లలో తినే ఆహారంలో బల్లులు, బొద్దింకలు, తినేదే కల్తీ ఫుడ్. దాంట్లో క్రిమికీటకాల దర్శనం. రసాయనాలు కలిపి బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ను నాణ్యమైనవిగా నమ్మించి విక్రయిస్తున్న ఓ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ చేలాపురాలో అసవా మనీష్ జీఈఎం ఫుడ్స్ పేరుతో గోడౌన్ నిర్వహిస్తున్నాడు. బూజు పట్టి దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్ను సేకరించి కొన్ని కెమికల్స్ కలిపి అమ్ముతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. మొత్తం 30 బాక్సుల డ్రై ఫ్రూట్స్ స్వాధీనం చేసుకున్నారు. కల్తీ ఆహార పదార్థాలు కోకొల్లలుగా పెరిగిపోవడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా దాడులు ముమ్మరం చేశారు. గల్లీ గల్లీలో కల్తీ ప్రోడక్ట్స్ గోదాములు వెలుగు చూస్తున్నా కల్తీ చేయడం మాత్రం ఆపడం లేదు కేటుగాళ్లు. అడ్డాలు మార్చి మార్చి అదే గలీజ్ దందాకు తెరలేపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతో పోలిస్తే కల్తీ విషయంలో హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉందంటే ఇది ఏ రేంజ్లో జరుగుతుందో అర్థమవుతోంది. వస్తువేదన్నది ముఖ్యం కాదు, దాన్ని కల్తీ చేశామా లేదా అన్నదే ముఖ్యంగా మారింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశంలోని 19 నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి 291 కేసులు నమోదవగా అందులో 246 కేసులు హైదరాబాద్ ప్రాంతానికి చెందినవే. కల్తీ వస్తువులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. విషపూరిత రంగులు, రసాయనాలను కలపడంతో చర్మ సమస్యలు, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలు బారిన పడే ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ మధ్య ఏపీలో వెలుగు చూసిన కల్తీ పాల ఘటన తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పుడు ఏది అసలు, ఏది నకిలీయో అని భయపడాల్సిన పరిస్థితి. కడితే ఫైన్లే కదా, కల్తీ రాయిళ్లు చెలరేగుతున్నారు. లైసెన్ల రద్దు, జైలు శిక్షల దాకా కేసులు వెళ్లకపోవడంతో వీళ్లకు కంట్రోల్ లేకుండా పోతోంది. మిగతా రాష్ట్రాల్లో సంగతేమో గానీ తెలంగాణలో 3 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క కేసులోనైనా క్రిమినల్ శిక్ష పడిందీ లేదు. చర్యలే కాదు, శాంపిల్ టెస్టుల్లోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులదే. మార్కెట్లో విక్రయించే ప్రతి ఆహార ఉత్పత్తిని తనిఖీ చేసి లైసెన్స్ ఇవ్వాలి. కానీ సగానికి పైగా ఉత్పత్తులు అలాంటి అనుమతి లేకుండానే మార్కెట్లోకి వస్తున్నాయి. ఆహార కల్తీ నిరోధానికి వంట నూనెల నియంత్రణ చట్టం, ఆహార కల్తీ నిరోధక చట్టం, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం వంటివి ఉన్నాయి. అవేవి క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదు. ఆసుపత్రి పాలవుతున్న వారిలో 20% మంది కల్తీ ఆహారం తినడంతోనే అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కల్తీ ఫుడ్ తిని ఏదైనా ఘటన జరిగినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు హడావుడు చేస్తున్నారే తప్ప ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో కల్తీ చేసిన వాళ్లకు భయం లేకుండా పోయింది. నిజానికి నిషిద్ధ,
కల్తీ ఆహారాలు ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తూ పట్టుబడితే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ యాక్ట్ 2006 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. నేరారోపణపై జరిమానా, శిక్ష, ఒక్కోసారి రెండూ విధించే ఛాన్స్ ఉంది. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయదారులకు ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు శిక్షలు విధిస్తారు. కల్తీ ఆహారం తిన్న వ్యక్తి మరణిస్తే కల్తీ చేసిన వ్యక్తికి 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. అందుకే కల్తీ రాయుళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేదు. కల్తీ చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపి లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉన్నా నామమాత్రంగా పెనాల్టీలు వేసి చేతులు దులుపుకుంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. శాంపుల్ టెస్టుల్లోనూ ఏడాదికేడాది వెనకబడుతూ వస్తున్నారు. ఇటీవల పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ తీరును రాతపూర్వకంగా తెలియజేసింది. గత 3 ఏళ్లలో తెలంగాణలో 100 ఆహార కల్తీ కేసులు నమోదైనా ఒక్కటంటే ఒక్క క్రిమినల్ శిక్ష కూడా పడలేదు. గతేడాది ఒకే ఒక లైసెన్స్ రద్దు చేశారంటే క్షేత్రస్థాయిలో చర్యలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు మాత్రం ఫుడ్ సేఫ్టీ విషయంలో దూకుడుగా ఉన్నట్లు సెంట్రల్ లెక్కలు చెబుతున్నాయి. శిక్షలు వేయడంలో, లైసెన్సులు రద్దు చేయడంలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళం, ఏపీ ముందున్నాయి. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తనిఖీల్లో నాసిరకం ఆహార పదార్థాలను గుర్తిస్తున్న యాక్షన్ తీసుకునే దగ్గరే అలసత్వం కనిపిస్తోంది. గత 3 ఏళ్లలో ఒక్క కల్తీ వ్యాపారికి కూడా జైలు శిక్ష పడలేదు. 2022-23లో రాష్ట్ర వ్యాప్తంగా 4,809 శాంపుల్స్ టెస్ట్ చేసి అందులో 315 కేసుల్లో కేవలం ఫైన్లతో సరిపెట్టారు. క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడినవి 0. 2023-24లో 6,156 శాంపుల్స్ టెస్ట్ చేయగా 425 కేసుల్లో పెనాల్టీలు విధించారు. ఇక్కడా జైలు శిక్షలు పడలేదు. ఇక 2024-25లో 3,347 శాంపుల్స్ టెస్ట్ చేసి 125 కేసుల్లో ఫైన్లు వేశారు. శిక్షలు మాత్రం మళ్లీ జీరోనే. కల్తీ రాయుళ్లను జైలుకు పంపడంలో, లైసెన్సులు రద్దు చేయడంలో ఇతర రాష్ట్రాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. తమిళనాడులో 2024-25 ఒక్క ఏడాదే ఏకంగా 492 మందికి జైలు శిక్షలు పడ్డాయి. యూపీలో 215, కేరళలో 206, గుజరాత్లో 91 మందిపై యాక్షన్ తీసుకున్నారు. లైసెన్సుల రద్దులో కేరళం ఆదర్శంగా నిలుస్తోంది. కల్తీ చేస్తే షాపులు బంద్ చేస్తూ గతేడాది 40 లైసెన్సులు, అంతకుముందు ఏడాది ఏకంగా 137 లైసెన్సులను క్యాన్సిల్ చేసింది. పక్కనున్న కర్ణాటక, ఏపీలోనూ ఏటా 10ల సంఖ్యలో లైసెన్సుల రద్దు జరుగుతుంటే ఇక్కడ మాత్రం 2024-25లో రాష్ట్రం మొత్తంలో రద్దయింది కేవలం 1 లైసెన్స్ మాత్రమే. చర్యలే కాదు, శాంపుల్ టెస్టుల్లోనూ నిర్లక్ష్యమే. 2023-24లో 6,000 పైచిలుకు శాంపుల్స్ను టెస్ట్ చేసిన ఆఫీసర్లు 2024-25 నాటికి ఆ సంఖ్యను 3,300కు తగ్గించేశారు. తమిళనాడులో 18,071, కేరళలో 10,767, కర్ణాటకలో 9,371 శాంపుల్ టెస్టులు చేయడం హైలైట్. ఇక యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ బెటర్గానే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కల్తీకి పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు పడేలా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కానీ డెసిగ్నేటెడ్ ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కోర్టులో పక్కా ఆధారాలు సమర్పించడంలో, ల్యాబ్ రిపోర్ట్లను ప్రాసిక్యూషన్కు తగ్గట్లుగా వాడడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. మరోవైపు అధికారులు కల్తీ రాయుళ్లతో లాలూచీ పడడంతో కేసులు నీరుగారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల్ని మేనేజ్ చేస్తూ ఫైన్లు కడితే సరిపోతుంది కదా అనే ధీమాతో కల్తీ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ప్రస్తుత ఫుడ్ సేఫ్టీ రూల్స్లో లొసుగుల్ని ఆసరాగా చేసుకుని కల్తీ రాయుళ్లు కేవలం ఫైన్లు కట్టి సులభంగా కోర్టుల నుంచి బయటపడుతున్నారు. కఠిన కారాగార శిక్షలు అమలు చేస్తే తప్ప ఈ దందా ఆగదు. ఏదైనా ఘటన జరిగాక హడావుడి చేయడం, తర్వాత మర్చిపోవడం మామూలే. ఇలా చేయడంతోనే కల్తీ దందా కంట్రోల్ లేకుండా సాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో కల్తీ వస్తువులు పెరిగిపోతున్నాయి. క్రిమినల్ కేసులు బుక్ చేసి జైలుకు పంపితే నిందితులకు భయం పుట్టేది. మరోసారి కల్తీ జోలికి వెళ్లాలంటేనే వణికిపోయేవారు. కానీ పెనాల్టీలతో సరిపెట్టడంతోనే కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిరంతర తనిఖీలు చేయాలి. అప్పుడే కొంతవరకైనా కల్తీకి అడ్డుకట్ట పడుతుంది.